ఐదేళ్లలో గుర్తు రాలేని ప్రజాక్షేత్రం మెట్టు గోవిందరెడ్డికి ఇప్పుడే గుర్తొచ్చిందా అంటూ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై ఓ స్థాయిలో ఫైర్ అయిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తన నివాసం నుండి మీడియాకి వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నా మెట్టు గోవిందరెడ్డి ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ లభించడంతోనే ప్రజాక్షేత్రం గుర్తొచ్చిందా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో రావడానికి తాను సై అంటూ ఆయన సవాల్ను స్వీకరించడం జరిగింది. న్యాయం విశ్వాసం లేని వ్యక్తి మెట్టు గోవిందరెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. ఏదైనా ప్రజాక్షేత్రంలోకి రండి అని చెప్పి మెట్టు గోవిందరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అయ్యా మెట్టు గోవిందరెడ్డి, 5 సంవత్సరాలు గుర్తురాని ప్రజాక్షేత్రము ఎన్నికల్లో టికెట్ వచ్చిందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఒక ప్రధానమైనటువంటి పదవిని ఇస్తే అతన్ని ఎవరు ఎన్ని మాటలు తిట్టినా కూడా ఏ రోజు నోరు విప్పని నీవు ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావో చెప్పాలి. నా గురించి మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డిని తిట్టమని అడుగుతున్నావు. నీవు ఏం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేది నీకు అంత సంతోషంగా ఉందా? మెట్టు గోవిందరెడ్డి గారు, నీవేమి ధర్మం లేదు, నీతి లేదు, నీకు నియమాలు లేవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీని తిట్టడం వాస్తవమే. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని మా పార్టీని తిట్టినారు. ఇది సర్వే సాధారణం. ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకొక పార్టీని తిడతారు. ఇది ఈరోజు నాకు చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టాల్సిన అవసరం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. నా ధర్మంగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏ ధర్మం ఏముందో ఆ ధర్మాన్ని పాటిస్తాను. అంతేకాని నీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పదవిని నీవు చేజిక్కించుకొని 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, దుర్భాషలాడినా, బండబూతులు తిట్టినా కూడా 5 సంవత్సరాలు నోరు ఇప్పుకోకుండా, కౌంటర్ ఇవ్వకోకుండా, ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసినావు చూడు, దాన్ని అంటారు నమ్మక ద్రోహము అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత వరకు కూడా ఆ పక్క వాళ్ళని తిట్టిన వాస్తవమే. నా ధర్మం నేను కాపాడినా. నీవేం చేసినావు? వైసీపీలో ఉండి కూడా వైసీపీని తిట్టిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని పల్లెత్తు మాట అనుకోకుండా కూడా ఉన్నావు కదా. ఇది ఎలా ఉంది తెలుసా? దొంగలు వచ్చి ఎత్తుకొని పోతా ఉంటే కుక్క మురగకుండా ఉంటుంది చూడు, ఆ విధంగా ఒక విశ్వాసం లేని కుక్కలాగా నీకు పదవిచ్చిన నాయకుడిని ఎంత తిట్టినా కూడా నీవు కౌంటర్ ఇవ్వలేదు చూడు. అక్కడ నీ నిజాయితీ ఎక్కడ పోయిందో, నీ ధర్మం ఎక్కడ పోయిందో ఒకసారి చెప్పు. ప్రజాక్షేత్రం గురించి మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాలు ఎక్కడ సచ్చినావు నీవు? ఎవరు సచ్చినా, ఎవరు బ్రతికినా నీవు వచ్చినావా? నీవు ఉన్నావా అసలు ఇక్కడ? నేను ప్రజాక్షేత్రం గురించి మాట్లాడాల్సిన పనుందా? పల్లె తిరిగాను, గల్లీ తిరిగాను, ఇల్లు తిరిగాను. ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిని నేను. నీలాగా 5 సంవత్సరాలు నోరు మూసుకుని మూలన పడి ఉండి పార్టీ పదవిని అనుభవించి, పదవిని అడ్డం పెట్టుకొని ఏమేమి చేసినావో ఆ విషయాలు సపరేట్గా మాట్లాడతాం. కొంత సమాచారం వచ్చింది, ఇంకా రావాలి. మొన్న మీడియాలో కూడా వచ్చింది నీవేం పార్టీ పదవి అడ్డం పెట్టుకుని ఏం చేసినావని. కాబట్టి ఇంకా మాట ఎత్తితే వీడియోలు అంటావు. అవును, మేము వీడియోలు పెడుతున్నాము, నీకేంటి బాధ? నీవు పెట్టొద్దు కదా, మళ్ళీ ఎందుకు పెడుతున్నావు నీవు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? నీ సోషల్ మీడియాలో ఉంది, నీ వీడియోల్లో ఉంది, బయట ఏమైనా ఉందా ప్రజల్లోనా? ఎవరు నమ్ముతున్నారయ్యా నిన్ను ఈరోజు? ఒక్కటి చెప్ప మెట్టు గోవిందరెడ్డి, ఎవరినైనా ఒక సర్పంచ్ని గుర్తుపట్టగలుగుతున్నావా నువ్వు? 10 మంది సర్పంచులు గుర్తుపట్టగలుగుతున్నావా? ఎంతోమంది సర్పంచులు నీ దగ్గరికి వస్తే
నీవు గుర్తుపట్టుకోకుండా మాట్లాడించుకోకుండా ఉంటే నా దగ్గర వచ్చి కాఫీ తాగి మాట్లాడిపోయినారు. ఇంటి దగ్గర పోతే కనీసం గుర్తుపట్టడన్నా, మేము ఎవరో తెలియదన్నా, మా పేర్లు తెలియదన్నా. ఏకంగా ఒక ఎంపీపీ అయితే నీ పేరేంటి అని అడిగామంట. నువ్వు ఒక ఎంపీపీని పట్టుకొని నీ పేరేంటి అని అడిగినావంట.